అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు కేరళ జ్యోతిష్యం బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు. ఆస్ట్రాలజీ, మంత్రశాస్త్రం, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ స్కిల్స్ అండ్ మనీ కోచ్. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్త సాముద్రిక ద్వారా ప్రశ్న శాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా చెప్పగలిగే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. సరే, ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి జూలైలో? ఈ మకర రాశి వారికి అమ్మ గ్రహాలు అంత అనుకూలతగా లేవురా తల్లి జూలై నెలలో. ఎందుకని అని అంటారా, ఈ మకర రాశి వారు గత కొంతకాలంగా ఏలినాటి శనితో బాధపడుతూ ఉన్నారు. దాని నుంచి కొంత ఉగాది నుంచి కొంత ఊరట కలిగిందమ్మా. ముఖ్యంగా ఈ నెలలోకి వచ్చేసరికి గ్రహాలు అంత అనుకూలతగా లేవు. మొన్నటిదాకా చాలా బాగుంది అనుకున్న మకర రాశికి ఈ నెలలో కొంత ఎదురు దెబ్బలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయంటే, వీరు దూర ప్రయాణాలు ఎక్కువ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. దూర ప్రయాణాల్లో వాహన గండాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటుగా వీరు తలపెట్టిన కార్యంలో కొంత పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఏదైనా చెయ్యాలని తలంపు తెలిసినప్పుడు వీరు కొంత ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే ఫైనాన్షియల్గా కొంత ఆటుపోట్లు గురవుతారు. అలాగే మాటలు నిందలు పడే అవకాశాలు ఉంటాయి. మంచికి పోయి చెడు తెచ్చుకుంటూ ఉంటారమ్మా. అంటే మంచికి పోయి అంటే ఏదో ఎదుటి వ్యక్తి మేలు చేద్దామని చెప్పి కొంచెం ఎక్కువగా మాట్లాడితే తెలియకుండా వారిపైన అపనిందలు వచ్చే పరిస్థితి. కాబట్టి ఆచితూచి అడుగులు వేయవలసిన నెలగా చెప్పుకోవాలి. ఈ జూలై నెలలో మకర రాశి వారు భార్యతో మాట్లాడినా, బిడ్డలతో మాట్లాడినా, బంధుమిత్రులతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా సరే కొంత ఆచితూచి మాట్లాడటం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించాలి. ఆహారాలు నియమాలు పాటించాలి. ఆహారం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏముంది లేని తీసుకుంటే కొంత అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పడతాయి. అంటే మేజర్ కాకపోయినా మైనర్ అయినప్పటికీ కూడా కొంత సమస్యను ఫేస్ చేయాల్సిన సందర్భం కనపడతా ఉంది. అలాగే డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. రావాల్సిన ధనం వెంటనే వీరికి చేతికి అందడం. అంటే నాకు ఈ నెలలో ఎంత వస్తుంది అనుకుంటే కొంత కంట్రోల్గా ఉంటూ ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా ఉండదు. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు నిరాశ పడకుండా మీరు గనక దైవశక్తితో, విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ ఉంటే, మీరు నమ్మిన దైవం మీ కులదేవతను ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటే ఈ మాసంలో మీకు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే ఆయన చాలా బాగా కష్టపడుతున్నారు, ఆయన చాలా మంచోడు అని అయితే ఉంటుంది. కానీ ఫైనాన్షియల్గా ఆయన టైట్ పడుతూ ఉంటాడు, ఎక్కడో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది చెప్పుకోలేడు, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకులు, సినీ కళాకారులకి చాలా ఆశాజనకంగా ఉంటుంది. అంటే ఏ సినిమాలో చూసినా వీళ్ళకి వేషాలు దొరుకుతూ ఉంటాయి. కానీ డబ్బు ఖర్చు అధికంగా ఉండటం వల్ల వీరి అవసరాలకి వారి డబ్బు ఉపయోగపడదు. అలాగే ఇవ్వాల్సిన డబ్బు కూడా సకాలంలో వీరి చేతికి అందదు. ఇలా వారు అవస్థ పడుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు దగ్గర దాకా వచ్చి సేల్స్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఈ నెలలో ఇది అయిపోతుంది, నాకు 10 లక్షలు 5 లక్షలు వస్తేనే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ చివరికి ఏదో ఒక కారణం చేత అది బ్రేక్ అవుతా ఉంటుంది. అప్పుడు కూడా మీరు నిరాశ చెందకుండా ఉండాలి. ఎలా సార్, నాకు డబ్బు వస్తుంది అనుకున్నాను, రాలేదు. నిరాశ చెందకుండా ఎలా ఉండాలి? ఇక్కడ సమస్య వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే కుంగిపోతాడో అమ్మా, అసలు సమస్య ఎందుకు వస్తుంది? గ్రహాలు అనుకూలించినప్పుడు సమస్యలు వస్తాయి. అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ మేమేం చెప్తూ ఉంటామంటే, ఎలాంటి సమస్యలైనా ఎదిరించాలంటే మనోనిబ్బరంగా ఉండాలి, దృఢ సంకల్పంతో ఉండాలి, ఏదైనా జరగంది కూడా జరిగిందని భావన చేయాలని చెప్తుంటాం. అందువల్ల మీరు ఈ నెలలో అతి ఇబ్బందులు కలిగినంత మాత్రాన జీవితమే కోల్పోయినట్లుగా ఉండరాదు. మకర రాశి వారికి నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే, సమస్య వచ్చిందని కుంగిపోవద్దు. దాని సమస్యని పదే పదే ఆలోచించి అధైర్యపడద్దు. మీరు చేయవలసింది ఏంటి అని అంటే, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి. మీ దగ్గరలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉంటే శనివారం రోజున, ముఖ్యంగా శుక్రవారం రోజున వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించాలమ్మా ఆవు పాలతో. పెద్ద తిరుపతిలో కూడా శుక్రవారం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీ దగ్గరలో ఏ దేవాలయాలు ఉన్నా కూడా శుక్రవారం ఆవు పాలతో అభిషేకం చేయించండి మీ గోత్రనామాల పైన. అలా చేయించటం వల్ల కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలిగి, మీకు ఈ నెలలో కలుగుతున్న గ్రహాల వల్ల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అంతేగాని నేను ఈ గ్రహాలు ఇబ్బందులు పడుతున్నాను, దానివల్ల నా జీవితమే కోల్పోయానని మీరు మానసికంగా కృంగిపోతూ ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే అక్కలేని నిందలు మోస్తారు, టెన్షన్స్ పడుతూ ఉంటారు.
ఇది కాదు కదా మనకు కావాల్సింది. సమస్యలు సహజమే, గ్రహాలు ఎప్పుడూ మనిషికి అనుకూలంగా ఉండవు. ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఇది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే. కాబట్టి మీరు ఇలా ఉందని కృంగిపోకుండా మీరు ఈ చిన్న రెమెడీ చేస్తే ఆటోమేటిక్గా ఈ మాసంలో మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయి. జన్మ జాతకంలో మీకు పరిపూర్ణంగా ఫలితాలు తెలుసుకుని కంగారు పడకుండా మీ పర్సనల్ జాతకం ఎప్పుడైతే చూపించారో మీకు పరిపూర్ణ రెమెడీ చెప్పటం జరుగుతుంది. అప్పుడు మీరు ఈజీగా ఎలాంటి సమస్యల నుంచి అయినా బయటపడవచ్చు. నేను ఎప్పుడూ ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనమ్మా, ఏమిటి అనంటే సమస్య, అలాగే సమస్య అని ప్రతినిత్యం ఎవరైతే సమస్యనే తలుసుకుంటూ ఉన్నాడో ద్వాదశ రాశుల వారు ఎవరైనా సరే మనకి సమస్యలే ఎదురవుతాయి. సమస్య వచ్చింది, ఓకే నన్ను ఏం చేస్తుంది అని మీరు సమస్యగా ఎదురు తిరిగితే సమస్య మిమ్మల్ని నుంచి పారిపోద్ది. అప్పుడు ఏం చేయాలి? ఎదురు తిరగటువంటి మాటల సార్, సమస్య మనకన్నా శక్తివంతంగా ఉంటుంది. అమ్మ, మనిషి కన్నా సమస్య శక్తివంతంగా ఉంటుంది, అందువల్లే కదా మనం బాధిస్తుంది. కానీ వాస్తవంగా ఆలోచిస్తే మనకన్నా సమస్య శక్తివంతమైంది కాదు. కానీ మనం ఏం భావిస్తాం? మనకన్నా సమస్య శక్తివంతమైంది భావించబట్టి ఆ సమస్య మిమ్మల్ని బాధ పెడతాం. అప్పుడు మీరేం చేయాలంటే నీలో నిగూఢంగా దాగి ఉన్న విశ్వశక్తిని, దైవశక్తిని మేల్కొల్పాలమ్మా. మేల్కొల్పితే మీ సమస్య యాష్ అయి తీరుతుంది, అంటే బూడిదై తీరుతుంది, మీ నుంచి పారిపోతుంది. కాబట్టి మీలో ఉన్న విశ్వశక్తిని, దైవశక్తిని మేల్కొల్పాలి అంటే మీలో మీరేమిటో, మీరు దేనికి భూమి మీదకి వచ్చారో పదే పదే తెలుసుకోవాలి. తెలుసుకుని ఈ చిన్న రెమెడీస్ ఆచరించి మీ కులదేవత అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి. తప్పకుండా ఈ నెలలో మంచి ఫలితాలు వచ్చి తీరతాయి. ఎన్ని చేసినా రావటం లేదన్నప్పుడు ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి. మీ జీవితంలో అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. ఎంతో మంది జీవితాల్లో మా దగ్గరికి వచ్చిన వారికమ్మా ఏ సమస్య అయినా కానీ దానికి పరిష్కారం 100% ఉంది. సమస్య ఇచ్చింది భగవంతుడు, పరిష్కారాన్ని ఇచ్చింది కూడా భగవంతుడే అని మీరు విశ్వసిస్తే ఆ సమస్య తీరడానికి పరిష్కారం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని మీరు సందర్శించండి. మీకు మరిన్ని వివరాలు కావాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.